భారతదేశ చరిత్రలో కొందరు నాయకులు పదవుల వల్ల గుర్తింపు పొందితే మరికొందరు తాము చేపట్టిన పదవికే వన్న తెచ్చారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు, నిడారంబరతకు నిలుటద్దం మన దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ గారు జన్మించిన రోజే పుట్టిన ఈ మహనీయుడు ఆశయాల్లోనూ ఆ మహాత్ముడి అడుగుజాడల్లోనే నడిచారు. కటిక పేదరికంలో పుట్టిన చదువుకోవడానికి నదిని ఈదుకుంటూ వెళ్లిన పట్టుదల ఆయన. దేశం కోసం సర్వస్వం ద్వారపోసిన త్యాగశీలి ఆయన. 1965లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు ఒకవైపు సరిహద్దుల్లో యుద్ధం, మరోవైపు దేశంలో కరువు. ఆ క్లిష్ట సమయంలో ఆయన ఇచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్. జాతిని మేల్కొల్పిన ఈ పిలుపు నేటికి ప్రతి భారతీయుడి గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసిన నైతికత శాస్త్రి గారి సొంతం. ప్రధానమంత్రిగా ఉండి కూడా సొంత కారు కోసం లోన్ తీసుకున్నాడంటే ఆయన ఎంతటి నిజాయితీ పరుడో మనం అర్థం చేసుకోవచ్చు. పదవి ఉన్నా లేకున్నా సామాన్యుడిలా జీవించి దేశం కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు 1966 జనవరి 11న టాష్కెంట్ లో కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నేర్పిన విలువలు, ఆయన చూపిన బాట మనకెప్పటికీ మార్గదర్శకం. నేడు శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిద్దాం. జై హింద్.